ఏశావంట యాకోబు మీద పగపడ్డాడంట. ఆ పగ రావడానికి గల కారణం ఎవరో తెలుసా? తండ్రి, తల్లిదండ్రులు. మనం ఏమి ప్రవర్తిస్తామో, మనం ఏమి జీవిస్తామో మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ లక్షణాలు వాళ్ళకి వచ్చేస్తాయండి. చెట్టు ఒకటైతే కొమ్మ ఒకటవుద్దా? అవదు కదా. అందుకే చిన్న వయసు నుంచి మనం నేర్పించాల్సిన వాళ్ళకి నేర్పించాలి. బుద్ధి చెప్పాల్సిన వయసులో బుద్ధి చెప్పాలి. సరి చేయవలసిన వయసులో వారిని సరి చేయాలి. పగ నేర్పించింది, పంతం నేర్పించింది, అబద్ధం ఆడడం నేర్పించింది, డ్రామా చేయడం నేర్పించింది. త్రోవ తప్పడానికి కారణాలు ఒకవేళ నువ్వేనేమని పిల్లలు, దేవుని పిల్లలారా, నువ్వే చెడగొడుతున్నావు. దేవుని వైపు నుంచి, దేవుని మార్గం నుంచి, భక్తి జీవితం నుంచి, పరిశుద్ధత నుంచి, పవిత్రత నుంచి త్రోవ తప్పిస్తున్నావేం? బహుశా నేనంటాను అది క్షేమం కాదు, అది దీవెన కాదు.